ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ఒక స్త్రీ తన జీవితంలో దేవుని నుండి, దేవుని ప్రసన్నత నుండి దూరంగా వెళ్ళిపోయి అన్నిటినీ కోల్పోయి తిరిగి మళ్ళీ దేవుడు తన జీవితాన్ని ఎలా కట్టాడో ఒక స్త్రీ జీవితం ద్వారా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఇది అనేక మంది జీవితంలో జరుగుతున్న ఒక కార్యమే. ఎందుకంటే లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన సందర్భాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది తెలుసో తెలియకో దాని పర్యవసానాలు అర్థం చేసుకోలేక దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు. అనేకమైన సమస్యలు ఎదుర్కొని అక్కడే ఉంటారు, కానీ దేవుని యొద్దకు వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు. కానీ ఈరోజు ఈ స్త్రీ జీవితము మనకి ఒక ఆదర్శం. ఈ స్త్రీ జీవితము అనేకమైన ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తుంది. పిల్లరా, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 19, 22 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుంది అంటే, ఆ మీదట వారిరువురును ప్రయాణమై సాగించి బెత్లెహేము చేరుకొనిరి. నవోమి తిరిగి వచ్చినదని విని ఆ నగరవాసులందరూ వారి సంగతులే చెప్పుకొనిరి. ఆ ఊరి స్త్రీ నవోమిని చూచి, ఈమె నిజముగా నవోమియేనా అని విస్తుపోయింది. ఆమె విస్తుపోయిందంట. ఏమనింది అంటే, ఈమె నిజంగా నవోమియేనా అని అక్కడున్న వాళ్ళందరూ అన్నారంట. చూడండి, ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వేనా అని ఎప్పుడు అంటారంటే ప్రియులారా, వాళ్ళ లోపల ఏదో ఒక మార్పు వచ్చింది. అంటే అది ఒక ఫిజికల్గా, అంటే ఒక శారీరకమైన మార్పు కావచ్చు, లేకపోతే తెల్లగున్న వాళ్ళు నల్లగవ్వడము, నల్లగున్న వాళ్ళు తెల్లగవ్వటము, లావు ఉన్న వాళ్ళు సన్నగవ్వటము, అంటే గుర్తుబట్టని ఒక విధంగా మనిషి మారిపోతేనే మీరేనా అని మనం అడుగుతూ ఉంటాం. లేక మనిషి ఒక స్వభావం మారిపోయినా కూడా, అరే ముందు ఇలా లేడు ఈ మనిషి, ఇప్పుడు ఇలా మారిపోయాడు అని అంటూ ఉంటారు. పిల్లరా, నువ్వు నవోమియేనా అని అడిగిన ఈ ప్రశ్న వెనక ఏం జరిగింది అని మనం అంటే, ఈరోజు చాలామంది అంటుంటారు వాళ్ళు చాలా మంచిగా బాగా బ్రతికిన వాళ్ళండి, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది, ఆ అబ్బాయి చాలా మంచివాడండి కానీ ఈరోజు ఇలా అయిపోయాడు అని మాట్లాడుకుంటారండి. ఈరోజు ప్రియ సహోదరి, ఋతు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. అది న్యాయాధిపతుల పరిపాలనా కాలంలో మనం చూసినట్లయితే పిల్లరా, యూదా పర్వత ప్రాంతమందు బెత్లెహేము అను స్థలములో ఎలిమెలెకు అనే ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ వ్యక్తి తన భార్య అయిన నవోమిని, తన 2 కుమారులను తీసుకొని అక్కడి నుండి ప్రయాణమై ఆ వ్యక్తి మోవాబు దేశానికి ప్రయాణమయ్యాడు. ఇది మనం చదివినప్పుడు ఒక స్టోరీ లాగా, ఏముంది ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాడు అని మాత్రమే మనం చదువుతాం. కానీ పిల్లరా, దాని వెనుక అనేకమైన ఆత్మీయ విషయాలు దాగి ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది అంటే, యూదా పర్వత ప్రాంతం, అంటే యూదా అనగా స్తుతి అని మనం చూస్తున్నామండి. అంటే స్తుతి చేసే ఒక స్థలం, దేవుణ్ణి స్తుతించే ఒక స్థలం. ఆ యూదా పర్వత ప్రాంతంలో బెత్లెహేము అనే స్థలము అని మనం చూస్తున్నాం. బెత్లెహేం అంటే ప్రియులారా, అది చాలా ప్రసిద్ధిగాంచిన ఒక స్థలం. బెత్లెహేం అనగా దేవుడు ప్రత్యేకంగా తన కొరకు ఏర్పరచుకున్న ఒక స్థలం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆహారపు ఇల్లు అని అంటారు పిల్లలు, దాని అర్థము. అయితే అటువంటి ఒక స్థలాన్ని ఈ వ్యక్తి విడిచిపెట్టాడంట. పిల్లరా, బెత్లెహేము ఒక ప్రసిద్ధిగాంచిన ఒక స్థలం. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఈ సంఘటన తర్వాత దావీదు ఆ స్థలంలోనే గొర్రెలు కాశాడు, ఆ స్థలంలోనే రాజుగా నియమింపబడ్డాడు, ఆ స్థలంలోనే మెస్సయ్య రక్షకుడు పుట్టాడు, ఆ స్థలములోనే
గొర్రెల కాపరులకు సువార్త అందించబడ్డది. ఆ స్థలములోనే పరలోక దూతల సమూహాలు ఆ స్థలములో దేవుణ్ణి స్తుతించారు. అంటే అటువంటి ప్రత్యేకమైన ఒక స్థలములో ఉండే ఒక అవకాశము ప్రిలరా ఈ కుటుంబానికి కలిగింది. కానీ అక్కడ మనం చూస్తున్నది ఏమిటి అంటే ప్రిలరా, అక్కడ ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కుటుంబంతో పాటు ప్రయాణమై మోయాబు దేశానికి వెళ్తున్నారు. దీనికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలిమెలేకు అనగా అర్థం ఏమిటి అంటే ప్రిలరా, నా దేవుడు రాజు, ద లార్డ్ ఈజ్ మై కింగ్ అని అర్థం. దేవుడే రాజు, నా దేవుడే నాకు అన్ని సమకూరుస్తాడు అని ఒక పేరు కలిగిన ఈ వ్యక్తి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అది భార్య నిర్ణయమా, భర్త నిర్ణయమా? కొన్నిసార్లు భార్యాభర్తలు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం. అది భార్యాభర్తలు కలిసి చేసిన నిర్ణయమా మనకు తెలియదు. కానీ ప్రియరా, దాని పర్యవసానము కుటుంబం అంతా కూడా అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నిర్ణయం ఏమిటి అనంటే, బెత్లెహేము నుండి వాళ్ళు మోవాబు దేశానికి వెళ్ళటానికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఈ బెత్లెహేము ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుడు తన కోసము ఏర్పరచుకున్న ఒక స్థలం. దేవుడు ఆ స్థలములో తన ప్రజలని దీవిస్తానన్నాడు. మనుషులకి కష్ట నష్టాలు వచ్చినప్పుడు మనుషులు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వెళ్తున్న ఒక స్థలం ప్రియులారా. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చాడంటే, నేను మిమ్మల్ని కలుసుకునే ఒక స్థలం అన్నాడు. అంటే దట్స్ అ మీటింగ్ పాయింట్. అది దేవుడు తన ప్రజలు కలుసుకునే ఒక స్థలము ప్రియులారా. అయితే ఇలాంటి ఒక స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు ఈ వ్యక్తి అని అంటే, మోవాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ మోవాబు దేశం అనగా మనం ఏం చూస్తున్నామంటే, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో మనం చూస్తే మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందంటే, మోవాబీలతో ఇజ్రాయేలు ప్రజలు కలవకూడదు, వాళ్ళని వివాహం చేసుకోకూడదు, వాళ్ళతో ఎటువంటి ఒక సంబంధం పెట్టుకోకూడదు. అంటే ఒక్కసారే కాదండి, 10 తరాల వరకు కూడా మోయాబీలని దేవుడు వెలివేశాడు ప్రియులారా. ఎందుకంటే మోవాబీలు శాశ్వత శత్రువులు ఇజ్రాయేలు ప్రజలకి. అంటే అటువంటి ఒక శాసనం చేయబడిన ఆ స్థలంలోకి వెళ్ళకూడని ఒక స్థలం అన్నమాట. చూడండి, కొన్నిసార్లు డేంజర్ అని ఒక బోర్డు పెడతారు. అంటే ఏంటండి, అక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే ప్రాణహాని జరుగుతుంది, ఇక్కడ ప్రమాదాలు జరిగే ఒక స్థలం, ఒక హెచ్చరిక ఉంటుంది, అక్కడికి మనం వెళ్ళకూడదు, వెళ్తే ప్రమాదం జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ మోవాబీలతో లేకపోతే మోవాబు దేశంలోకి మీరు వెళ్ళకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పటికీ మనం ఏం చూస్తున్నామంటే, ఎలిమెలేకు తన కుటుంబంతో సహా ఆ స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, అహబు కుమారుడైన యెహోరాముతో కూడా ఈ మోయాబీలు యుద్ధం చేశారు. అప్పుడు యెహోషువపాతు కూడా ఈ రాజుతో కలిసి మోవాబు దేశంపైకి, ఆ ప్రజలపైకి యుద్ధంకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, సంఖ్యాకాండం 21, 22 అధ్యాయాల్లో కూడా మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వెళ్తుంటున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు మిడతల వలె బయలుదేరి వెళ్తున్నారని చెప్పి ఆ మోవాబు రాజు బిలాము అనే ఒక ప్రవక్తకు డబ్బులు ఇచ్చి ఈ ఇజ్రాయేలు ప్రజల్ని శపించటానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళతో మీరు కలవకూడదు అని చెప్పాడు. మీరు గమనించాలండి, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తున్నప్పుడు వాళ్ళు ముఖాముఖిగా వాళ్ళతో తలబడి యుద్ధం చేయలేరు కనుక వాళ్ళు చేసిన పని ఏంటి అంటే, ఒక ప్రవక్తకు డబ్బిచ్చి శపించటానికి ఆ మోవాబు రాజు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. బిలాము అనే ఒక ప్రవక్తని ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు వాక్యం స్పష్టం చేస్తూ ఉంది, ప్రభు ఆజ్ఞ స్పష్టం చేస్తుంది. అదేమిటి అంటే, మోవాబీలతో ఇజ్రాయేలు ప్రజలు కలవకూడదు అని చెప్పినప్పుడు ఈ ఎలిమెలెకు ఏం చేస్తున్నాడంటే, ఆ స్థలాన్నే వెతుక్కొని అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన వెళ్తూ ఉంటున్నప్పుడు తన భార్యని, తనకున్న 2 కుమారులను కూడా ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఎలిమెలెకు భార్య పేరు నవోమి అని మనం చూస్తున్నాం. నవోమి అనగా ప్రియులారా, నా ప్రియురాలు,
లేక నా సంతోషము అని అర్థం. వీళ్ళెవరంటే ఎఫ్రాయిము వంశస్థులు. ఎఫ్రాయిము అంటే సమృద్ధి కలిగిన స్థలం, ఎఫ్రాతా అంటున్నాం. సారవంతమైన అంటే ఒక మంచి కలిగిన ఉన్నత కుటుంబం అని మనము గ్రహించవచ్చు ప్రియులారా. ఇటువంటి ఎలిమెలెకు ఏం చేస్తున్నాడంటే ఒక మంచి అభివృద్ధి కలిగిన ఒక కుటుంబంలోంచి, ఎఫ్రాతా అంటే అభివృద్ధి కలిగిన స్థలం అన్నమాట, సారవంతమైన ఆ స్థలంలోంచి సంతోషం ఇచ్చే తన భార్యని, నవోమి అంటే ప్రియురాలు అని కూడా అర్థం వస్తుందండి, తన భార్యని వెంటబెట్టుకొని ఆయన మోవాబుకి వెళ్ళాడు. ఆయనకి 2 కుమారులు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, వాళ్ళిద్దరి పేర్లు ఏమనగా మహ్లోను అంటే సిక్ అన్నమాట, బలహీనము, అనారోగ్యము అని అర్థం. ఇంకొక అతని పేరు కిల్యోను అని మనం చూస్తున్నాం. కిల్యోను అనగా ప్రియులారా శ్రమ, సఫరింగ్, లేక వ్యర్థము, వేస్ట్ అనే ఒక అర్థం. అంటే 2 కుమారులు ఉన్నారు. ఒక అతను బాధపడుతున్నాడు, అది ఏం బాధో తెలియదు కానీ కిల్యోను అని పిలుస్తున్నారు. ఇంకొక అతను ప్రియులారా మహ్లోను అనగా ఆయన ఏమిటి అంటే చాలా ఒక బలహీనమైన వ్యక్తి అని అర్థం ఇస్తుంది. ఈ 2 కుమారులను తీసుకొని ఎలిమెలెకు ఎక్కడికి వెళ్ళాడు అంటే మోవాబు అనే ఒక దేశానికి వెళ్ళాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నవోమి తన భర్తను కోల్పోయింది. కరువు ఉంది కదా, వేరే స్థలానికి వెళ్తే అక్కడ చక్కగా తినొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు అని బహుశా ఈ కుటుంబం అక్కడికి వెళ్ళారేమో. ప్రియులారా, సంపాదించుకోవడం పక్కన పెడితే తన భర్తను నవోమి కోల్పోయింది. భర్త కోల్పోయిన ఆ భయంకరమైన బాధలో ఆమె ఉంటున్నప్పుడు ప్రియులారా మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే కొన్నిసార్లు మామూలుగా అంటుంటారండి, ఎవరి కుటుంబాన్ని ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం లోపే వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మంచిది అని అంటారు. ఎందుకంటే జరిగిన ఒక దుఃఖకరమైన ఆ సంఘటనలోంచి శుభకార్యం ఏదైనా జరిగితే మనుషులు కోలుకుంటారు అని ఒక శుభకార్యం చేయటానికి, అందరిని పిలిచి భోజనం పెట్టడానికి అది ఒక మంచిది అని చాలామంది ఇలాంటి ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సంవత్సరం లోపే పెళ్లి చేయాలండి, లేకపోతే సంవత్సరం లోపే ఇది చేయాలండి అని అంటూ ఉంటారు. అంటే దానికి ఒక మూఢనమ్మకం అని కాదండి. అంటే ఎందుకు అలా చాలామంది అనుకుంటుంటారంటే ఒక దుఃఖకరమైన సంఘటన వాతావరణం ఆ ఇంట్లో ఉంది కాబట్టి ఏదైనా ఒక శుభకార్యం ఆ ఇంట్లో జరిగితే ఆ పరిస్థితులన్నీ మారిపోతాయేమో అని కొంతమంది అలాంటి ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, భర్తను కోల్పోయిన ఈ స్త్రీ తన పెద్ద కుమారుడికి వివాహం చేసింది. అయితే దురదృష్టం ఏంటో తెలుసా? ఏదో శుభకార్యం జరగాలని వివాహం చేస్తే తన పెద్ద కుమారుని కూడా నవోమి కోల్పోయింది. భర్తను కోల్పోయింది, పెద్ద కుమారుని కోల్పోయింది. అయ్యో అని చెప్పి చిన్న కుమారుడు కూడా వివాహం చేస్తే వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే చిన్న కుమారుడు కూడా మరణించినట్లు మనం చూస్తున్నాం. అంటే తనకున్న ఆధారం, తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కూడా కోల్పోయి విధవరాలుగా, అలాగే బిడ్డల్ని కోల్పోయి ఒంటరిగా ఆమె ఆ మోవాబు దేశంలో ఉంది. ప్రియులారా, ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, నవోమికి ఎందుకు ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది అని మనం చూస్తే ప్రియ సహోదరి, మనం గమనించాల్సింది ఏంటి అంటే శ్రమలు వచ్చినప్పుడు మనుషులు లోకంలోకి పరిగెత్తకూడదు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొద్ద మనం ఉండాలి. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు అని కాదు. కానీ నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలోంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు అనే ఒక నమ్మకం ఉండాలి. వాక్యం ఏమంటుందంటే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, వాక్యం అంటుంది, వేటాడగలిగిన సింహములు ఆకలిగా ఉంటాయి కానీ ఆయన నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా ఆకలి గొనరు అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఎంతైనా కష్టం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నిట్లో కూడా దేవుడు నమ్మిన వారికి ఆయన తోడై ఉంటాడు అని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 17, 18, 19 ఈ 3 వచనాలు మనం చూస్తే వాక్యం అంటుంది, అశ్వబలముతో విజయమును సాధింతుమనుకొనుట వెర్రి, గుర్రమెంత బలము గలదైనను గెలుపును చేకూర్చి పెట్టలేదు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కర్ణను నమ్ముకొనిన వారిని
సుస్థిర ఆదరముతో చూచును. గమనించాలండి వాక్యం. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ప్రాణములను మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియులారా, మరణం నుంచి నేను వారిని విడిపిస్తాను, కరువు కాలములో వారి ప్రాణాలు నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి మా ప్రాణాలు కాపాడుకోవటానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలకు విరోధంగా లోకంలోకి పరిగెత్తిన ఈ ఎలిమెలెకు నవోమి కుటుంబము ఏం కోల్పోయింది అంటే, నవోమి తన భర్త ప్రాణాలు కోల్పోయింది, తన బిడ్డల ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన సార్లు కరువు వచ్చిన సంఘటనలు మనం చదువుతున్నాం. కానీ అక్కడ మనం నేర్చుకుంటున్న ఒక పాఠం ఏమిటి అంటే, ఎక్కడ కరువు వచ్చినా, ఎక్కడ ప్రమాదం వచ్చినా, ఏదైనా సరే ఎవరెవరైతే దేవుని అంటిపెట్టుకొని ఉంటారో, ఎవరెవరైతే అటువంటి సమయంలో కూడా దేవుని నమ్ముకొని ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. ప్రియులారా, ప్రవక్త అయిన ఎలియా కాలంలో ఆ దేశం అంతటా భయంకరమైన కరువు వచ్చింది. కానీ దేవుడు ప్రవక్తని ఆహారం లేక చనిపోనివ్వలేదండి. ఆయన ప్రవక్త అయిన ఎలియాని పోషించాడు. ప్రియులారా, కాకిని పంపి ఎలియాని దేవుడు పోషించాడు. అలాగే ప్రవక్తను పంపి విధవరాల్ని దేవుడు పోషించాడు. విధవరాలి ద్వారా ప్రవక్తని దేవుడు పోషించాడు. ప్రియులారా, దేవుడు కరువు కాలంలో కూడా తన బిడ్డలకి ఆహారం సమకూర్చేవాడు అని వీళ్ళు దాన్ని తెలుసుకోలేకపోయారు. ఆది కాండంలో మనం చూస్తున్నామండి, భయంకరమైన కరువు వచ్చినప్పుడు యాకోబు వంశస్థులకు ఆహారం సిద్ధం చేయటానికి వారికి ముందుగానే కరువు రావటానికి అనేకమైన సంవత్సరాల ముందే యోసేపును దేవుడు ఐగుప్తులోకి తీసుకెళ్ళి అక్కడ ఆహారం వీళ్ళందరి కోసము సమకూర్చటానికి, వాళ్ళందరికీ ఇవ్వటానికి, అటువంటి ఒక ఉన్నతమైన స్థానములో యోసేపును దేవుడు పెట్టాడు. అంటే ప్రియబిడ్డ, రేపేం జరుగుతుందో నీ దేవుడికి తెలియదా? నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడికి తెలియదా? దేవుడు నిన్ను పోషించేవాడు, నిన్ను నడిపించేవాడు ప్రియ సహోదరి. అందుకనే చాలాసార్లు మనం ఎక్కడ పొరపాట్లు చేస్తామంటే, సొంత ప్రయత్నాల ద్వారా ఏదో చేద్దామని చెప్పి అంటే భయంకరమైన పర్యవసానాలు ఎదుర్కొనే ఒక స్థితికి మనిషి పడిపోతూ ఉంటాడు. మనం వాక్యంలో మనం చూసినట్లయితే 10 సంవత్సరాలు వీళ్ళు మోవాబు దేశంలో ఉన్నారండి. ఒక్కరోజు 2 రోజులు కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. ఇదంతా జరిగినప్పుడైనా సరే తిరిగి వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలి. కానీ వాళ్ళు రాలేదండి. వాళ్ళని ఏం ఆపిందో తెలియదు. కానీ 10 సంవత్సరాలు అన్నిటినీ కోల్పోయిన తర్వాత అప్పుడు నవోమి ఒక నిర్ణయం తీసుకుందండి. ఆ నిర్ణయం ఏమిటి అని మనం చూసినట్లయితే ఋతు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, 6వ వచనం ఇట్లా పలుకుతుంది: ప్రభువు ఇజ్రాయేలు ప్రజలని కరుణించి వారి దేశమున పంటలు పండించనని ఆమె విని ఆమె కోడండ్లను మోవాబు నుండి వెళ్ళగోరిరి. ప్రియులారా, నవోమి ఈ మాట విన్నది. అదేం మాట అంటే, దేవుడు బెత్లెహేముని దర్శించాడు. ప్రియబిడ్డ, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించేవాడు ఆయన. ఎప్పుడైతే నవోమి బెత్లెహేమును దేవుడు దర్శించాడు అని వినిందో, మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలని ఒక తీర్మానానికి వచ్చింది. అక్కడ నిర్ణయం తీసుకొని నవోమి తిరిగి బెత్లెహేముకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వీళ్ళు బెత్లెహేము చేరిన తర్వాత అక్కడున్న స్త్రీలందరూ కూడా నవోమిని చూసి ఈమె నిజముగా నవోమియేనా అని అన్నారు. ఎందుకంటే ఆ ఊరి ప్రజలందరూ వీరి గురించి మాట్లాడుకున్నారంట. ఏమని మాట్లాడుకున్నారు? ప్రియులారా, వీళ్ళు ఒక సంపన్న కుటుంబంలోంచి, సమృద్ధి కలిగిన ఒక కుటుంబంలోంచి, మంచి పేరున్న ఒక కుటుంబంలోంచి, ఒక కుటుంబంలాగా వాళ్ళు మోవాబుకి వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు ఆమె తన భర్తను కోల్పోయి, తన కుమారులను కోల్పోయి, తనకున్న సమస్తాన్ని కోల్పోయి తిరిగి ఆమె బెత్లెహేముకు వచ్చింది. అప్పుడు మనం వాక్యం ఏం చూస్తున్నామంటే, ఆమె నన్ను నవోమి అనవలదు, మారా అని పిలువుడు. సర్వశక్తిమంతుడైన ప్రభు నన్ను దారుణముగా శిక్షించెను.
నేనెచట నుండి పిల్లా జల్లలతో వెడలిపోతుని, కానీ ప్రభువు నన్ను ఏకాకిని చేసి ఇటకు మరలా కొని వచ్చెను. యావే నన్ను దోషిగా నిర్ణయించి ఆపదల పాలు చేయగా మీరిప్పుడు నన్ను నవోమి అని పలకనేలా అని అనెను. ప్రియులారా, మనం ఏమి ఈ వచనంలోంచి మనం గ్రహించాలంటే, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళి ఏదో సాధించాలని వెళ్ళిన ఈమె ప్రియులారా ఏమీ సాధించలేకపోయింది తన జీవితంలో. ఆమె అంటుంది, ఇదిగో నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పిల్లా పాపలతో వెళ్ళాను, కానీ ఏకాకిగా నేను వచ్చాను. మధురంగా, సంతోషం తన పేరు, సంతోషంగా నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను మారాలాగా మారాను అంటుంది. అంటే ప్రియులారా, మారా అంటే చేదు, భయంకరమైన చేదు, భయంకరమైన వేదన, దుఃఖము, రోదన నవోమి జీవితంలోకి ఉంది. అందుకే ఆమె ఏమంటుందంటే, నన్ను మీరు నవోమి అనవలదు, సంతోషం అనకండి, నన్ను ప్రియురాలని పిలవకండి, నేను ఇప్పుడు మారాలాగా మారిపోయాను అని చెప్పింది. ప్రియులారా, దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడి నుండి, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రతి మనిషి ఎదుర్కొనవలసిన కొన్ని సందర్భాలు, సిచ్యువేషన్స్ మనము నవోమి జీవితంలో మనం చూస్తున్నాం. ఇంకొంతమంది దేవుడి నుంచి వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కష్టాల్లోనే అక్కడ ఉంటారు, కానీ అక్కడ నుండి తిరిగి దేవుని యొద్దకి రావటానికి వాళ్ళు ఇష్టపడరు. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభువు పిలుస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వేదేదో ఊహించుకొని, లేక ఎవరో ప్రేరణ వల్ల, అది నీ తప్పు కాకపోవచ్చు, లేక నీ తప్పే అయిండొచ్చు, దేవుడు నుండి దూరంగా వెళ్ళిపోతే దేవుడు ఇంకొకసారి నిన్ను ఈరోజు ఈ వాక్యము ద్వారా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, భారము చేత, ప్రయాసం చేత అలసి సొలసి ఉన్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు పలుకుతున్నాడు. నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నా యందు ఉంటే మీరు ఫలిస్తారు, నాకు మీరు దూరంగా ఉండి మీరు ఏమి చేయలేరని యోహాను 15లో వాక్యం పలుకుతుంది. యాకోబు పత్రికలు మనం చూసినట్లయితే ప్రియులారా, వాక్యం ఏమి మనకు తెలియజేస్తుందంటే, ఇదిగో మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని వాక్యం పలుకుతుంది. పునీతులు తమ ఆత్మీయ అనుభవంలోంచి మనకు నేర్పిస్తున్నారు. పునీత యాకోబు గారు ఎంత చక్కటి మాట అంటండి ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని దేవుడు అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడి నుండి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రియబిడ్డ, మారాని మధురంగా దేవుడు మార్చాడు అని మనము చూస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు, భయంకరమైన చేదు నీళ్లు, తాగలేనటువంటి నీళ్లు, దానిలో ఒక్క కర్రను విరిచి వేసినప్పుడు పిల్లరా ఆ నీరు మధురంగా మారిపోయింది. అందుకే ఆ స్థలానికి మారా అని పేరు పెట్టారు. ఆ మారా అనే స్థలాన్ని దేవుడు మధురంగా మార్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నవోమి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మధురంగా, సంతోషంగా ఉన్న ఆమె జీవితము ఎట్లయిపోయిందంటే మారాలాగా మారిపోయింది. ఈరోజు ప్రియ సహోదరి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ప్రార్థనా జీవితంలో పడిపోయావా? లోకాన్ని చూస్తూ లోక ఆశల్లో నువ్వు నిమగ్నమై ఉన్నావా? చాలామందికి ఈ రోజుల్లో ప్రియులారా మీడియాలో వాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు. ముందులాంటి ఒక ఆత్మీయ స్థితిలో దేవుడి కోసం సమయం గడిపే ఒక సమయం లేకున్నట్లు ఒక స్థితిలోకి చాలామంది స్త్రీలు జారిపోతున్నారు. అంటే ఫ్యాషన్ ఎక్కువైపోయింది, సమయం వ్యర్థమైపోతుంది. మొబైల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో దాది ఇది అనుకుంటూ మనుషులు తమ సమయాన్ని వ్యర్థం చేసుకొని అనేకమైనవి వాళ్ళు కోల్పోతున్నారు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వేం కోల్పోయావో, నువ్వెక్కడున్నావో, ఏం చేస్తున్నావో నవోమి తిరిగి వచ్చినట్లుగా దేవుని మాట విని ఆమె ఎట్లాగైతే తిరిగి వచ్చిందో అలా దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు తిరిగి నీ కుటుంబాన్ని పునర్నిర్మిస్తాడు. దేవుడు మళ్ళీ తిరిగి నీ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మారుస్తాడు. ప్రియబిడ్డ, దేవుడు తప్ప నీ జీవితంలో ఇంకా ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక విషయాన్ని నవోమి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు నవోమిలాగా నువ్వు ఉన్నావా ప్రియబిడ్డ? తెలుసో తెలియకో లోకంలోకి జారుకొని లోకంలో పడిపోయి
ప్రభువా అని నువ్వు ఆయన వైపు కనులెత్తినప్పుడు నవోమిని దేవుడు చేరదీసినట్లుగా దేవుడు నన్ను చేరదీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ గనుడా నా తండ్రి. నాయన, ఈ సమయము నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ పాద సన్నిధిలోకి నేను సమర్పిస్తున్నాను ప్రభా. నవోమిలాగా ఎంతమంది అయితే ప్రభువా అయ్యా నిన్ను విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారో నాయన, నీ వైపుకు వాళ్ళు చూస్తున్నారేమో ప్రభా, నీ యొద్దకు రావటానికి వాళ్ళకు కృప చూపమని అడుగుతున్నాను ప్రభా. ఇంకొకసారి నాయన వాళ్ళని తాకండి, ఆశీర్వదించండి, దుఃఖాన్ని నాట్యంగా మార్చండి నాయన. మారాలాగా మారిపోయిన జీవితాలని మధురంగా మార్చమని ప్రభా, వారి కన్నీళ్ళని కష్టాలని ప్రభా సాక్ష్యంగా లేవనెత్తమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.